వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్న జట్టి గురునాథరావు, మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావులకు ఘన స్వాగతం పలికిన అప్లాండ్ ఏజెన్సీ వాసులు, అడుగడుగున నీరాజనాలు పట్టిన కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కేడర్. జంగారెడ్డిగూడెం రూరల్ ప్రాంతాలలో పర్యటించిన టీడీపీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త సొంగ రోషన్ కుమార్, గ్రీన్ఫీల్డ్ హైవే రైతుల ఆందోళనలో పాల్గొన్న రోషన్. ఇంటిపై నుంచి జారిపడి మంచానికి పరిమితమైన జంగారెడ్డిగూడెం ఎన్టీఆర్ నగర్ కు చెందిన కూలీకి సహాయం చేసిన అంబేద్కర్ యువజన సంఘం. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్ నందు సీసీ రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైఎస్ఆర్సీపీ నాయకులు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు, లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పట్టాలు పంపిణీ చేసిన నాయకులు, అధికారులు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గురునాథరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. గురునాథరావుతో పాటు మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు సైతం వైఎస్ఆర్సీపీ గూటికి చేరారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం ఆలనాని, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మెట్ట ప్రాంతానికి విచ్చేసిన జట్టి గురునాథరావుకు ఘన స్వాగతం లభించింది. బొర్రంపాలెం అడ్రోడ్డు వద్ద పలువురు పూలదండలు వేశారు. శాలువాతో ఘనంగా సత్కరించారు. గురునాథరావు వెంట సచివాలయ మండల కన్వీనర్ గురజాల పార్థసారథి, ఓరగంటి నాగేంద్ర, కుక్కల ధర్మరాజు, వీరవల్లి సోమేశ్వరరావు, జీడికంటి రామారావు, వసంతటి మంగరాజు తదితరులు ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రావికంపాడు వద్ద దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలదండలు వేసి నివాళి అర్పించారు. వైఎస్ఆర్సీపీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అంజిరెడ్డి, కె ప్రసాద్ రెడ్డి, యేసుబాబు, మేకల లక్ష్మణరావు, దొరబాబు తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద సిటీ న్యూస్ తో గురునాథరావు ప్రత్యేకంగా మాట్లాడారు. మరి ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మరి ఇక్కడ మనం ప్రపోజల్ అడ్రోడ్లో మరి ఆగడం జరిగింది. ముఖ్యంగా మరి నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తుంటే పేద ప్రజలకి గతంలో ఇందిరాగాంధీ ఏ రకమైతే పేద ప్రజలు చేసి గుండెలు నిలిచిపోయిందో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి గతంలో మాదిరిగా పూర్వం మాదిరిగా జనభూమిని తీసుకొచ్చి ముసలాళ్ళని ఆడవాళ్ళందరూ కూడా బయట నిల్చోబెట్టి నా బాధలు పెట్టకుండా ప్రతి ఇంటికి డబ్బులు తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్కరి గుండెల్లో ఆయన ఉన్నారు. మనందరం కూడా ఈ టీనేశ్వరం మండలం అనివ్వండి, అలాగే చింతపూడి నియోజకవర్గం అనివ్వండి, అత్యధిక మేరకు తీసుకురావడం ద్వారా ఆయన ఆశలు నిలబెట్టడం ద్వారా మన ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవడానికి నాకు పూర్తిగా మీరు బలాన్ని ఇవ్వాల్సిందిగా మేము అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామానికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావుకు ఘన స్వాగతం పలికారు. సర్పంచ్ దొరేపల్లి సత్యరాజు, వినాయక పండు తదితరులు ఆయనను శాలువా, పూలదండలతో సత్కరించారు. జై జట్టి, జై జై వైఎస్ఆర్సీపీ అంటూ నినాదాలు చేశారు. తొలుత మహిళలు హారతులు అర్పించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఆ పార్టీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త ఖమ్మం విజయరాజు, మహాత్మా గాంధీ విగ్రహానికి జట్టి గురునాథరావు పూలదండలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం పొట్లగట్లగూడెం గ్రామానికి విచ్చేసిన జట్టి గురునాథరావు కాన్వాయ్ ను గ్రామస్తులు అడ్డుకున్నారు. వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూలదండలు వేసి సత్కరించారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండలు వేశారు. ఏ పోలవరం సర్పంచ్ బుద్దాల రాజు తదితరులు పాల్గొన్నారు. పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు వెళ్లాలని గురునాథరావు సూచించారు.
జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామ శివారు రామాలయం వద్ద జట్టి గురునాథరావు ప్రత్యేక పూజలు చేశారు. టాప్ లేని జీపులో ప్రజలకు అభివాదం చేసుకుంటూ వస్తున్న గురునాథరావు కాన్వాయ్పై స్థానికులు పూలవర్షం కురిపించారు. మహిళలు హారతులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాకి శ్రీనివాసరెడ్డి, దల్లి రామాంజనేయ రెడ్డి, దల్లి చంద్రశేఖర్ రెడ్డి, బడి పాపారావు, అప్పలరెడ్డి, భుజింగరెడ్డి, నాగేశ్వరరావు, రెడ్డికా డైరెక్టర్ దల్లి జ్యోతికారెడ్డి, కళావతి, అన్నపూర్ణ, రాణి జయప్రద, పందిరి యమునారెడ్డి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ కేతినేని గురువారెడ్డి, వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షులు వేముల గురువారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారీ మోటార్ సైకిల్స్, కార్ల ర్యాలీతో జంగారెడ్డిగూడెం ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కేడార్ సైతం పూలవర్షం కురిపించారు. ఆర్టీసీ బస్టాండ్, కార్ సెంటర్ వద్ద భారీ స్థాయిలో బాణసంచా కాల్చారు. కోదండ రామాలయం చైర్మన్ పాములపర్తి శ్రీనివాసరావు, సచివాలయాల కన్వీనర్ చలమాల శ్రీనివాసరావు తదితరులతో కలిసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలదండలు వేశారు. వినాయక స్వామిని దర్శించుకున్నారు. భారీ స్థాయిలో కార్ల ఓనర్స్, డ్రైవర్స్, క్లీనర్స్ పాల్గొన్నారు. అక్కడి నుంచి పాదయాత్ర చేసుకుంటూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకులు బోడా ఆనంద్ ఆధ్వర్యంలో పూలదండలు వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్ నేకూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. పిండి రాము పాన్ షాప్ వద్ద పూల వర్తకులు కోటి, నాగు తదితరులు గజమాలతో సత్కరించారు. జట్టి గురునాథరావు, ముప్పిడి శ్రీనివాసరావు, కంబం విజయరాజుల నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, ఓరుగంటి నాగేంద్ర, కుక్కల ధర్మరాజు, తీడా మహేష్, షేక్ హీరా హకీం, బిలాల్ మసీద్ మాజీ అధ్యక్షులు షేక్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం వద్ద దివంగత ముఖ్యమంత్రి ఎడుగూరి సందేంటి రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహానికి జట్టి గురునాథరావు, వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కంబం విజయరాజు తదితరులు పూలదండలు వేసి నివాళులర్పించారు. పూలవర్షం కురిపించారు. అమ్మ నిలయం శ్యాంబాబు ఆధ్వర్యంలో మెరుపు కాగితాల జల్లు ఏర్పాటు చేశారు. గన్ ఫైర్ చూపర్లను ఆకట్టుకుంది. అభిమానులు, నాయకులు, కార్యకర్తల కోలాహలాల మధ్య ర్యాలీ సాగింది. వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు గురునాథరావుకు పూలదండలు వేసి సత్కరించారు. వానచర్ల లింగస్వామి, రవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం గురునాథరావు కార్యాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రభుత్వ పాలన విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. దశల వారీగా మద్యపాన నిషేధం చేయాలనే సంకల్పంతో మద్యం ధరలను పెంచినట్లు వెల్లడించారు. ఇక నుంచి గురునాథరావు నాయకత్వంలో అందరినీ కలుపుకుంటూ వైఎస్ఆర్సీపీ విజయానికి కృషి చేస్తానని కంబం విజయరాజు తెలిపారు. నాయకుడికే నాయకత్వ లక్షణాలుంటాయని సీఎం జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు అభివర్ణించారు. గతంలో గురునాథరావు పనిచేసిన తీరు ప్రజలందరికీ తెలుసని, ఆ స్ఫూర్తితో వైఎస్ఆర్సీపీ పనిచేస్తుందని జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎం గారి సమక్షంలో నేను అలాగే మాజీ జడ్పీటీ సభ్యులు ఈ రోజున పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఈ రోజున ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత ఆయన పైన జరుగుతున్న ప్రచారాలన్నీ కూడా ఓటకాలు. నేను ఎప్పుడు కూడా ఒక మనిషిని ఎంత ప్రలోభాలు చేసినా సరే పొగిడే సమస్య లేదు. నాకు నిజంగా మాడుతాను. ఆయన చూసిన తర్వాత ఆయన 2009లో 10లో ముఖ్యమంత్రి కాకముందు ఏ రకమైతే ఉన్నారో ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఈ రోజున అదే స్వభావంతో, అదే నమ్రతతో, అదే ప్రజలు చేయాలని ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈ రోజు ఉన్నారు. మనకి మీడియాలో వస్తున్న చాలా మంది ప్రచారాలు చేస్తున్న వార్తలన్నీ కూడా అవాస్తవాలు. ఆయన పైన రకరకాల అభాండాలు వేస్తున్నారు. ఆయన ఎజెండా ఒకటే, ఆయన కొన్ని తెలిసిన కులం ఒకటే, పేద కులం, ధనవంతుల కులం. పేద కులానికి ఆయన పాటుపడుతున్నప్పుడు, పేద కులానికి ఆయన అండగా ఉన్నప్పుడు కొంతమంది ధనవంతులు వాళ్ళ వ్యాపారాలకు కానీ వాళ్ళ దందాలకు కానీ అడ్డు వస్తున్నాడని చెప్పి అధికారం కోసం మరి రోజున రకరకాలుగా ఆయన పైన అసత్యాలు ప్రచారం చేసి ప్రజల్లో 100 పనులు చేస్తే ఒక పని చేయకపోతే ఆ పని అనేది హైలైట్ గా చూపించి ఈ రోజున
వైఎస్ఆర్ పార్టీని అపాస్పాలు చెయ్యాలి, మళ్ళీ అధికారంలో రావాలి అనే ఉద్దేశం ఈ రోజు కనిపిస్తుంది మనకి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం పాపం చేశారు, ఏం తప్పు చేశారు? ఈ రోజున ఆ పండు మూసలు ఇంటికి వెళ్ళి వాలంటీర్ వెళ్ళి వాళ్ళకి పెన్షన్ అందజేస్తే వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి ఒక్క పేదవాళ్ళకి కూడా ఇంటికి వెళ్ళి ఆ వాలంటీర్ ద్వారా పెన్షన్ అందిస్తే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఓడించాలా? గతంలో కాపులు బీసీలో చేరుస్తా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో కాపులు బీసీలో చేరుస్తా అని హామీ ఇచ్చి హామీ నిలబెట్టుకోకుండా ఆ హామీ చేయమని అడిగితే అన్నదమ్ముల్లా కలిసి ఉండే కాపులకి బీసీలకి తగు సృష్టించి వారిద్దరి మధ్య వారి రెండు కులాల మధ్య కోట్లాడు సృష్టించి ఈ రోజు ఆయన పబ్బం కడుకునే పరిస్థితి మనం గతంలో చూసాం. ఎన్ని చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీని ఓడించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి 171 సీట్లు మెజార్టీ కూడా మనం చూసాం. ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చుకునే పరిస్థితి. కానీ కొన్ని పట్టణ ప్రాంతాల్లో కొంతమంది వల్ల పట్టణ ప్రాంత ప్రజలకు గానీ అక్కడ కొన్ని వ్యవహారాలకు గానీ నష్టం జరిగే పరిస్థితులు ఉన్నాయని చెప్పి చాలా మంది దృష్టి తీసుకురావడం జరిగింది. నేను ఈ రోజున మీ అందరికి కూడా ఈ పత్రికా సోదరుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. జంగాడం పట్టణం గానీ చుట్టుపక్కల గానీ ఎవరికైనా సరే ప్రజలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎటువంటి బాధ కలిగినా అధికారుల వల్ల గానీ లేకపోతే మా రాజకీయ నాయకుల వల్ల గానీ ఎవరికి అన్యాయం జరిగినా ఆ దృష్టి తీసిరండి. ఏదో నేను ఎన్నికల గురించి చెప్తున్న మాటలు కాదు. మీరు గతంలో 2000 నుంచి 2014 దాకా చూడడం జరిగింది. ఇక్కడ ఎవరైనా అధికారి మితిమీరినా రాజకీయ నాడు మితిమీరినా సరే ఈ జంగాడం ప్రజలు క్షమించరు. నేను ఈ రోజున జంగాడం ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను, లేకపోతే పోర్వం చంద్రపూర్ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తాను. నేను ఆడిన మాట తప్పను, నా మాట కాదండి. నేను ఒకటి చెప్తాను, ఎవరికైనా సరే నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల్ని నాకు చెప్పండి. నేను గత 10 ఏళ్ళగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం మీ అందరూ తెలుసు. మీరందరిలో ఎక్కువ భాగం నాతో పాటు పనిచేసిన నా తమ్ముళ్ళు అందరూ కూడా కొన్ని కారణాల వల్ల నేను కాంగ్రెస్ పార్టీలో ఉండిపోవడం జరిగింది. కానీ ఈ 10 ఏళ్లలో కూడా మన ప్రాంతంలో కానీ కొంతమంది పేదలకు కానీ జరుగుతున్న అన్యాయాల గురించి చాలా మంది చెప్పిన మీదట కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలో వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి ఒకటి నాకు ఏ పదవి అవసరం లేదు, మా ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్నారు, మీరు సపోర్ట్ చేయాలని చెప్పాం. ఆయన పూర్తిగా హామీ ఇచ్చారు. ఆయన మన ప్రాంతంలో అభివృద్ధి విషయంలో కూడా ఆయన పూర్తిగా హామీ ఇచ్చారు. కాబట్టి మరి ఎవరికి ఇబ్బంది ఉండదని తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఈ టైంలో సుమారు 3 గంటలు అంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సుమారు అరగంట పైన మమ్మల్ని కూర్చోబెట్టి ఆయన విషయాలు చెప్పడం జరిగింది. ఈ 11-12 గంటలైనా సరే మీరు 6 గంటల నుంచి 4-5 గంటల సేపు మీరు నిరీక్షించి మా రాక్కులను చూసి మరి నాకు ఇంత అభిమానం చూపించి ఎవరిని కూడా నేను మర్చిపోనని, నేను కులానికి కానీ మతానికి కానీ ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకుండా పూర్వం మన 2004 నుంచి 2014 దాకా రాజశేఖర రెడ్డి పరిపాలన ఏ రకంగా అయితే స్వర్ణయుగంగా ఉందో మనకి అదే పాలన తీసుకొస్తామని చెప్పి అందరికీ మనం చేసుకుని సెలవు తీసుకుంటాం. పట్టణ ప్రజలందరికీ నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈ రోజు గొప్ప సుదినం. ఎందుకంటే జట్టి గురునాథం గారి నాయకుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవటం ఈ రోజు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి గొప్ప బలం చేకూరిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన ఎంత ప్రజాదరణ గల నాయకుడో నాకు తెలుసు. నేను గతంలో ఇక్కడ 2007-2009లో నేను బ్రేక్ ఇన్స్పెక్టర్ గా పనిచేసినప్పుడు ఆయన నాయకత్వం నేను చూశాను. ఆయన నాయకత్వ పటిమని నేను చూశాను. పేద ప్రజలకు అండగా ఉండటం, తన నమ్మిన వాళ్ళకి అండగా ఉండటం అనే ఒక గొప్ప నాయకుడిగా నాకు ఆయన తెలుసు. ఈ రోజు నేను పర్సనల్ గా భావించేది ఏంటంటే అంత గొప్ప నాయకుడు ఈ రోజు వైఎస్ఆర్సీపీలో పార్టీలో జాయిన్ అవటం అనేది ఇది నా అదృష్టంగా ఈ నియోజకవర్గ పట్టణ ప్రజలందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి నేను ఆయన నాయకత్వంలో నేను ప్రజలకు ఎంత సేవ చేయాలి, ఈ నియోజకవర్గ ప్రజలకు ఎంత సేవ చేయాలి, ఈ నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేయాలి అనేది ఆయన నాయకత్వంలో నేను పనిచేస్తూ ఈ ప్రజలందరికీ అండదండగా ఉంటానని, ఈ నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ లోనే అభివృద్ధి ప్రదంగా నిలుపుతానని ప్రమాణం చేసుకుంటున్నాను. గురునాథరావు గారు వైఎస్ఆర్ పార్టీలో రావడం చాలా సంతోషం. ఎందువల్లంటే మేము ఫస్ట్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన స్టూడెంట్ లైఫ్ నుంచి వచ్చినప్పటి నుంచి ఆయన దగ్గరే రాజకీయం నేర్చుకున్నాం. ఒక రకంగా చెప్పాలంటే అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఉన్న వైసీపీలో అందరూ అటువంటి వ్యక్తితో కలిసి పనిచేయడం చాలా సంతోషం. అదేవిధంగా ఇది విజయరాజు గారి అదృష్టంగా కూడా నేను చెప్పగలను. ఎందువల్లంటే ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ అనౌన్స్ చేయడం, గురునాథ్ గారు పార్టీలో రావడం, అదేవిధంగా మన సీను టీం అంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా రావడం వల్ల వైఎస్ఆర్ పార్టీకి మరింత బలం చేకూరి 100% 2 నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి జెండా ఎగరవేసి ప్రాంత ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండే పరిస్థితి ఏర్పడిందని నేను చెప్పగలను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు, సంక్షేమం ఒక కన్ను అభివృద్ధి ఒక కన్ను వెర్షన్లో ఆల్రెడీ 5 years నుంచి కూడా వెళ్ళడం జరుగుతుంది. దాన్ని మళ్ళీ కంటిన్యూ చేసుకోవడం కోసం మంచి రోజులు వచ్చి అప్లాంటి ప్రాంతానికి నేను గర్వంగా చెప్పగలను. ఆ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి పదంలో ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇక్కడ ఇచ్చేసిన గవర్నీలు ఎంతో శ్రమ కూర్చి ఎంతో ప్రయాసతో ఎంతో అభిమానంతో జట్టి గురునాథరావు గారి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి
గారి మీద అభిమానంతో ఎంతో అభిమానంగా ప్రేమానురాగాలు చూపించి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున గురునాథరావు గారి తరఫున నమస్కారాలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా పెద్దల గురునాథరావు గారి నాయకత్వం ఏంటో ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. అలాగే ఆయన నాయకత్వ పటిమ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మేము వెళ్ళినప్పుడు విషయం చిన్నదే అని అయినప్పటికీ అది చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన ఛాంబర్లోకి తలుపు తీసుకుని మేము వెళ్ళినప్పుడు ఛాంబర్ నుంచి సీట్లోంచి లేచి గురునాథరావు గారిని స్వయంగా తీసుకుని ఆయన హత్తుకుని స్వాగతం పలికారండి. గురునాథరావు గారికి ఈ ప్రాంతంలో ఎంత అభిమానం ఉందో ఆ విషయం మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసనే విషయాన్ని మాకు చాలా క్లియర్గా అర్థమైంది. మరి ముఖ్యంగా తీసుకెళ్లడమే కాకుండా ఆయన స్వయంగా ఆయనకి ప్రత్యేకంగా పెట్టుకున్న సెక్రటరీస్ని ఇద్దరం కూడా పిలిపించి అదే ఛాంబర్లో మాతో పాటు వారిని కూడా కూర్చోబెట్టి మాతో డిస్కషన్ చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఆ సెక్రటరీస్ ఇద్దరికి కూడా నాకు గురునాథరావు గారు అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్. ఆయన పెద్దవారు, మా నాన్నగారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన నిరంతరం పనిచేసే పెద్ద నాయకుడు. మీరు అర్జెంటుగా మీ నెంబర్లో ఆయనకి ఇచ్చి ఆయన నెంబర్లో మీరు తీసుకొని మీకు ఏ ఇబ్బంది అయినా గురునాథరావు గారు మీకు ఏ కష్టం వచ్చినా మీకు ఏ అవసరం వచ్చినా వెంటనే ఫోన్ చేయండి విత్ ఇన్ సెకండ్స్ లో స్పందిస్తారు అని చెప్పడం సాధారణమైన విషయం కాదండి. అదేవిధంగా గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వద్ద భారీ స్థాయిలో బాణసంచా కాలుస్తూ జట్టి గురునాథరావుకు ఘన స్వాగతం పలికారు. టాప్ లేని జీపులో గురునాథరావు చేరుకున్నారు. అక్కడి నుంచి జంగారెడ్డిగూడెం తరలి వెళ్లారు. జంగారెడ్డిగూడెంలో పలువురు ప్రముఖులను చింతలపూడి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సొంగ రోషన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పట్టణంలో ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, గొట్టుముక్కల వంశీకుమార్ రాజు, కేసనపల్లి సీతారామయ్య, సేమకుర్తి కోటేశ్వరరావు తదితరుల ఇళ్లకు విచ్చేశారు. టీడీపీకి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. చంద్రబాబు నాయుడును సీఎం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రావూరి కృష్ణ, తూటిగుంట రాము, సీనియర్ నాయకులు పెనుమర్తి రామ్కుమార్, నంబూరి రామచంద్రరాజు, వందనపు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. దారి పొడవునా దుకాణాల యజమానులు స్థానికులను కలుసుకుంటూ ఓట్లు అభ్యర్థిస్తూ రోషన్ కుమార్ ముందుకు సాగుతున్నారు. ప్రజల్లో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్,
0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. కాలు, చెయ్యి, వెన్నెముక విరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబానికి జంగారెడ్డిగూడెం డాంగీనగర్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు సాయం అందజేశారు. కూలీ నాలీ చేస్తూ జీవనం సాగిస్తున్న పురాలిశెట్టి సూర్యనారాయణ ఇటీవల కూలీ చేస్తున్నప్పుడు ఇంటి పైకప్పు కూలీ కింద పడిపోయాడు. కాలు, చెయ్యితో పాటు వెన్నెముక విరిగిపోయింది. కదలని స్థితిలో ఉన్న సూర్యనారాయణ కుటుంబం ఇబ్బందుల్లో ఉందని తెలిసి మంగళవారం ఎన్టీఆర్ నగర్ లోని బాధితుల నివాసం వద్ద డాంగీనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిత్యావసరాలు అందజేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు అమృతల రంగా మాట్లాడుతూ సంఘ గౌరవ అధ్యక్షులు నెలపోలు ప్రభాకర్ రావు కుటుంబ సభ్యుల సహకారంతో 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు అందించినట్లు తెలిపారు. దాతలు ఎవరైనా వెన్నెముక ఆపరేషన్ కు ఆర్థిక సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాంగీనగర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు నెలపోలు ప్రభాకర్ రావు, అధ్యక్ష కార్యదర్శులు కె లక్ష్మణ్ రావు, పఠాన్ బాజీ, ఉపాధ్యక్షులు ఇమ్మంది శ్రీనివాస్, ఎల్ శ్రీనివాస్, దాసరి నాగరాజు, చల్లా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మనకి ఎన్టీఆర్ నగర్ లో ఈయన కూలి పని చేస్తూ ఉంటారు. పురాలశెట్టి సూర్యనారాయణ గారు ఇటీవల కూలి పనికి వెళ్తే ఇంటి వాసం పడి ఆయన కాలు, చెయ్యి, నడుము కూడా విరిగిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మాకు డాంగీనగర్ అంబేద్కర్ యువజన సంఘాన్ని తెలియజేస్తే మా వంతు సహాయంగా ఈ రోజు నిత్యావసరాలను అందించడం జరిగింది. అయితే ప్రభుత్వం నుంచి వచ్చే ఆరోగ్యశ్రీ నడుము ఆపరేషన్ కి వర్తించదని చెప్పేసి వైద్యులు చెప్పడంతో వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాతలు ఎవరైనా కనికరించి వారి వైద్యానికి సహకారం అందించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ రోజు నిత్యావసరాలు అందించింది డాంగీనగర్ అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు నేలపోలు ప్రభాకర్ రావు గారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కలిపి అందించడం జరిగింది. మిగతా వారు కూడా స్పందించి వీరి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి డాంగీనగర్ అంబేద్కర్ యువజన సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. సుమారు 15 రోజులుగా ఈ సూర్యనారాయణ గారిని తీసుకున్న వారి కుటుంబ సభ్యులందరూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. కానీ నడుముకి సంబంధించిన ఆపరేషన్ జరగడానికి 4 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పడంతో వాళ్ళు చాలా మదనపడిపోతున్నారు. వారి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సహృదయం ఉన్న వాళ్ళు స్పందించి ఆదుకుంటే ఆయన నడుముకి ఆపరేషన్ జరుగుతుందని ఆశిస్తున్నారు. దయచేసి అందరూ వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. జంగారెడ్డిగూడెం 1, 2 సచివాలయాల పరిధిలో 1, 2, 3, 4, 5, 25 వార్డుల పరిధిలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద ఇచ్చిన నివాసిత ఇంటి స్థలాలకు రిజిస్ట్రేషన్ దస్తావేజు పంపిణీ కార్యక్రమం మున్సిపల్ మేనేజర్ వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు, మేడవరపు విద్యాసాగర్, పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అక్బర్, 2వ సచివాలయం కన్వీనర్ చిప్పాడ వెంకన్న, కౌన్సిలర్స్ పిపిఎన్ చంద్రరావు, పెసరగంటి గంగమ్మ, 2వ సచివాలయం కన్వీనర్ పెసరగంటి త్రిమూర్తులు, జేసీఎస్ కన్వీనర్ ఐనాల వెంకటరమణమూర్తి, నెక్కూరి కిషోర్, ఉగ్గం దుర్గప్రసాద్, వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న తదితరులు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ పట్టాలు మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు, మున్సిపల్ చైర్మన్ నాగలక్ష్మిలు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ఆర్సీపీకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళు ఇబ్బంది పడకుండా ఇల్లు స్థలాలు ఇచ్చి లక్షాధికారం చేశారు. అలాగే చేయూత కానీ, అమ్మఒడి కానీ ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారు. మేనిఫెస్టోలో లేని కూడా విద్య, ఆరోగ్యం కూడా పెట్టారు.
అలాంటి మాటిస్తే మడం తెప్పరు మన జగన్మోహన్ రెడ్డి గారు. అన్నారంటే చేస్తారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకొని ముఖ్యమంత్రి చేస్తారు. మన ఆస్తులు భగవంతుడి ఆస్తులు ఉండాలని కోరుకుంటున్నాం. పేద ప్రజలకి ఇళ్ల స్థలాలకి యాజమాన్యం కల్పించే కార్యక్రమంలో భాగంగా మరి నిన్ననే నేను జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మరి కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలుగా ఉండి ఎవరికి మేలు చేయని పరిస్థితుల్లో మరి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే మన ప్రజలకి సేవ చేసే ఉద్దేశంతో నిర్ణయం జారీ చేయడం జరిగింది. మన అదృష్టం ఏంటంటే ఆడపడి సంఘ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా నేను ప్రభుత్వం తరఫున మాడే మీటింగ్ కి ఎడినందుకు నేను ఆనందిస్తున్నాను. గతంలో జంగారెడ్డిగూడలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక స్థలాలు ఇవ్వడం జరిగింది. చెరువుల్లో కానీ చాలా మంది చుట్టుపక్కల పేదవాళ్ళందరూ కూడా జంగారెడ్డి చేసి ఉపాధి దొరుకుతుందని ఇక్కడ నివాసం ఏర్పరచుకొని అద్దెలలో ఉంటూ రోడ్ల పక్క ఉంటూ చాలా మంది ఇబ్బంది పరిస్థితులు. చెరువుల్లో ఇల్లు పెట్టుకుంటే ఎక్కువ గాలి చేస్తాం పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల పట్టాలు ఇప్పించి ఇల్లు కట్టించడం ద్వారా అలాగే అనేక ఇళ్ల స్థలాలు చాలా మంది ఇప్పించి పల్లి కొట్టి కట్టించిన అవకాశాన్ని కూడా మరి మేము గత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మీ అందరూ తెలిసిన విషయం. ఈ రోజున చాలా మంది గతంలో ఒక పెన్షన్ కావాలన్నా ఒక కార్డు కావాలన్నా ఏ విషయం కావాలన్నా సరే నాయకుల చుట్టూ తిరిగి పడిగాపులు కాసే పరిస్థితి. ఆ నాయకులు బతిమాలుకోవాలి, కానీ ఎవరితో రికమెండ్ చేయించుకోవాలి, వాళ్ళ కాలు మొక్కాలి. కానీ ఈ రోజు చూస్తుంటే స్వయంగా మీ దగ్గర వాలంటీర్ వచ్చి ఈ సమస్యలు తీర్చడం ద్వారా మీ యొక్క అవసరాలు కానీ మీకు కావాల్సిన పనులు కానీ ఏ నాయకుడి కాళ్ళు మొక్కకుండా డైరెక్ట్ గా ప్రభుత్వం నుంచి కులం కానీ మతం కానీ పార్టీ కానీ చూడకుండా ఇస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్డు పనులను మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పరిశీలించారు. సీసీ రహదారి నాణ్యతను పరిశీలించి పలు అంశాలపై కాంట్రాక్టర్స్, అధికారులు, సచివాలయ సిబ్బందితో చర్చించారు. రహదారి నాణ్యతలో రాజీ పడవద్దని సూచించారు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేని రహదారులను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత చేస్తుందని సిటీ న్యూస్ తో తెలియజేశారు. ఒక పక్క అభివృద్ధి, మరోపక్క సంక్షేమం రెండు కళ్లుగా భావించి జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రాధాన్యత కలిగిన మెయిన్ రహదారులను నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ నాయకులు విద్యాసాగర్, చిన్న, అచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజున సుబ్బంపేట రోడ్డు విజిట్ చేయడానికి వచ్చాము. 175 లక్షలు ఎట్టి రోడ్డు పోయడం జరిగింది. రోడ్డు ఎలా పోస్తున్నారని విజిట్ చేయడానికి వచ్చాము. నాణ్యత గురించి వచ్చాము. ఏమన్నా ఫాల్ట్ ఉంటే దానిపైన చర్యలు తీసుకుంటానని కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్కన రోడ్లు, డ్రైన్లు, సంక్షేమ పథకాలు ఇలా ఎన్నో పెట్టి జంగారెడ్డిగూడెం పట్టణంలో పొట్టి శ్రీరాములు బొమ్మ దగ్గర నుంచి ఎస్ఆర్ బొంకు వరకు 1,72 లక్షల రూపాయలతో ఒక 300 మీటర్లు సీసీ, మిగతాది బీటీ రోడ్డు వేస్తా ఉన్నాం. ఈ రోజున సిమెంట్ రోడ్డు పోస్తా ఉన్నారు. ఆ పనులు పరిశీలించడానికి చైర్పర్సన్ గారు, కౌన్సిల్ సభ్యులు, అలాగే పెద్దలు మేడవరపు విద్యాసాగర్ గారు, బత్తిన చిన్న గారు మరి అందరూ వచ్చి నాణ్యత పరిశీలించడం జరిగింది. చాలా అద్భుతంగా రోడ్డు పోస్తా ఉన్నారు. ఎక్కడ రాజీ పడకుండా మేము అందరం కూడా ఒకటే చెప్పాం, రోడ్డు చాలా నాణ్యతగా ఉండాలి, రాకపోకలు ఎక్కువ ఉంటాయి. ఈ బుట్టాయిగూడెం రోడ్డు రద్దీ పెరిగింది కావున మీరు బాగా మంచి నాణ్యత వేయాలని చెప్పడం జరిగింది. పట్టణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పట్టణ ప్రజలారా, ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో 11 కోట్ల రూపాయలతో రోడ్లు పోస్తా ఉన్నాం. ఇంకొక 3 కోట్ల రూపాయలు కూడా టెండర్లు పిలిచాం. వర్క్ ఆర్డర్లు అయిపోయిన ఒక వారం రోజుల్లో పోస్తాం. అలాగే ఈ పట్టణానికి 340 కోట్లు ప్రతి అక్క చెల్లెమ్మల అకౌంట్ లో అమ్మఒడి ద్వారా, చేయూత ద్వారా, ఆసరా ద్వారా, విద్యా దీవెన ద్వారా, విద్యా వసతి ద్వారా అన్ని రకాలుగా డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా 340 కోట్లు, అలాగే 15 కోట్ల అభివృద్ధి, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేస్తా ఉన్నాం. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఆలోచించి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకుంటే ఈ రాష్ట్రం బాగుంటది, ఈ ఊరు బాగుంటది. మేమందరం ఇంకా 2 సంవత్సరాల అధికారంలో ఉంటాం. పట్టణానికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా ఈ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు 5 కౌన్సిలర్లు ఇచ్చి చైర్మన్ నెగ్గించారు. కాబట్టి ఊరిని అభివృద్ధి చేయడానికి, మన ఊరు మన జంగారెడ్డిగూడెం అభివృద్ధి చేయడానికి కౌన్సిల్ సభ్యులు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంలో వెలిసిన మద్ది ఆంజనేయ స్వామిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు, వాహన పూజలను జరిపించుకున్నారు. ఖమ్మం జిల్లా భీమవరం గ్రామానికి చెందిన భక్తాంజనేయ భజన సమాజం 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణ 1,14,025 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఆకుల కొండలరావు తెలిపారు. సుమారు 800 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ
చేశారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ధర్మకర్త జట్టి దుర్గమ్మ, పర్యవేక్షకులు గురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. మూర్తిగా కొలువై ఉన్న శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు కలిసి ఉదయం 5 గంటల నుండి శ్రీ స్వామివార్లకు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ రోజున ప్రత్యేకంగా దేవాలయం అంతా విశేష పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేస్తున్నాం. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్లి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం భక్తులకు అందజేయు ఉచిత ప్రసాదం కూడా సేకరించి వెళ్ళవలసింది కోరుచున్నాం. అదే విధంగా ఉదయం 11:30 దాటిన దగ్గర నుండి మా దేవస్థానం అన్నదాన భవన్ నందు అన్న ప్రసాదం కూడా వితరణ కార్యక్రమం జరుగుతుంది. మా దేవాలయంలో శుక్ల యజుర్వేద వేద పండితులు, అధర్వణ వేద పండితులు ఇరువురు వేద పఠనం చేయుచున్నారు. భక్తులు అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజలు, నామకరణలు, బారసాలు వివిధ కార్యక్రమాలు నిర్వర్తించు అనంతరం శ్రీ స్వామివారి ప్రసాదం అన్న ప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా మా దేవస్థానం చైర్పర్సన్ వారు గౌరవనీయులు శ్రీమతి కేసరి సవితా విజయభాస్కర్ రెడ్డి గారు, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది సమిష్టి కృషితో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యవంతంగా చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దగ్గర నుండి అన్న ప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం నందు ద్విచక్ర వాహనం ఢీకొనడంతో కురవాయిగూడెం వీఆర్ఏ కొదమ సుబ్బారావు ప్రమాదానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవజోజి తన సిబ్బందిని వెంటనే అప్రమత్తం చేశారు. 108 అంబులెన్స్ లో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ శ్రీవజోజి ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. వీఆర్ఏ సుబ్బారావుకు దగ్గర ఉండి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. తలకు, కాళ్లకు, చేతులకు బలమైన గాయాలు అవడంతో సుబ్బారావును 108 వాహనంలో ఏలూరు తరలించారు. జిల్లా వైద్యాధికారులతో మెరుగైన వైద్య సేవలు అందించాలని చరవాణి ద్వారా శ్రీవజోజి సమాచారం అందజేశారు. జంగారెడ్డిగూడెం మండలంలో పలు గ్రామాలలో టీడీపీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త సొంగారు రోషన్ కుమార్ పర్యటించారు. పట్టణంలో గరుడ పక్షి నగర్ లో ఆ పార్టీ నాయకులతో మాట్లాడారు. టీడీపీ లీగల్ సెల్ అడ్వకేట్స్ తో కాసేపు ముచ్చటించారు. అనంతరం పంగిడిగూడెం గ్రామంలో ఏపీ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్వాసిత రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను రైతు ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. తమ ఆందోళనకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను పరిశీలించారు. తాడువై మండలం చల్లవారిగూడెంలో జరిగిన టీడీపీ నాయకులు కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల, గ్రామాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. తెలుగుదేశం రోషన్ కుమార్ గారి నాయకత్వం, మిత్రపక్షాల అభ్యర్థి రోషన్ కుమార్ గారి నాయకత్వం. చల్లవారి గూడెం రావడం చాలా బాగుంది. నాకు తెలిసి చల్లవారి గూడెలు అందరూ చల్లగా ఇస్తున్నట్టుంది. ఇక్కడ అందరూ కూడా బిజీగా ఉన్నారు. రైతులు కానీ అందరూ కానీ మళ్ళీ నేను ఎంతమంది వచ్చాను, మరి మరొకసారి ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది మేము కలవడానికి. ముఖ్యంగా కొన్ని రోజుల క్రితం తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు నా నేమ్ ని క్యాండిడేట్ గా అనౌన్స్ చేయడం చింతలపూడికి నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. మరి దీనికి సహకరించిన చింతలపూడి టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, అభిమానులు, మీడియా మిత్రులు అందరికి కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది అంతా ఈజీ
ఈజీగా రాలేదు. ఈరోజు నాకేదైతే ఎమ్మెల్యే క్యాండిడేట్కి వచ్చిందో అంత ఈజీగా రాలేదు. 10 సంవత్సరాల నుంచి కూడా నేను సేవా కార్యక్రమాలు 4 మండలాల్లో చేస్తూ వస్తున్నాను. మరి నేను సంపాదించిన దాంట్లో, అలాగే మా వైఫ్ సంపాదించిన దాంట్లో 20% మేము సేవా కార్యక్రమాలకు ఇస్తూ, మరి ఎక్కడ ఎటువంటి ఆపదున్నా కూడా మరి నాకు తోచినంతగా ఒక టీం ని పెట్టుకొని మరి 4 మండలాల్లో చింతలపూడి నియోజకవర్గంలో సేవా కార్యక్రమం చేస్తూ వచ్చాను. కోవిడ్ సమయంలో మరి అందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. బయటికి రావడం కష్టమైన సమయాల్లో మరి ఆర్థికంగా, తర్వాత వైద్యపరంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు. మరి ఆ టైంలో నేను ఒక టీం ని పెట్టుకొని నాకు వచ్చిన అక్కడ బోనస్ మనీని, తర్వాత మా ఆవిడ మనీని, మరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలకున్న సమస్యలు, అది వారికి వైద్యం గురించి కానివ్వండి, లేకపోతే మెడిసిన్ గురించి కానివ్వండి, గ్రాసరీస్ కానివ్వండి, ప్రైవేట్ టీచర్స్ కానివ్వండి, నాన్ టీచింగ్ స్టాఫ్ కానివ్వండి, బస్ డ్రైవర్లు కానివ్వండి, ప్రైవేట్ డ్రైవర్స్ కానివ్వండి, రిపోర్టర్స్ కానివ్వండి, అలాగే ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడికి మా టీం వెళ్ళి వాళ్ళ ఇబ్బంది ఏంటో కనుక్కొని నేను అక్కడ అమెరికాలో ఉన్నప్పుడు నాకు రాత్రైనా కూడా నేను వాళ్ళతో రివ్యూ చేసి మరి పంపించి డబ్బులు కానివ్వండి, గ్రాసరీస్ కానివ్వండి, లేకపోతే మెడిసిన్స్ కానీ పంపించి అలా చేయడం జరిగింది. మరి లాస్ట్ టైం సీట్ కోసం ట్రై చేశాను. అప్పుడు కరరాజారావుకి అనుకున్నారు. మరి నా పార్టీని అర్థం చేసుకున్నాను. పార్టీ ఎవరికి ఇస్తే వాళ్ళు గౌరవించాలని చెప్పి నేను మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోవడము, అక్కడ నా పని చేసుకోవడము, సేవా కార్యక్రమాలు చేసుకోవడం చేస్తూ వచ్చాను. గత 2 సంవత్సరాల నుంచి మరి నేను చింతలపూడి నియోజకవర్గంలో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కలుసుకుంటూ, మరి పార్టీ ప్రోగ్రామ్స్ లో కూడా నా వంతు సహాయం కృషి చేస్తూ మరి ముందుకు నడుస్తూ వచ్చాను. మరి చింతలపూడి ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ అయిన తర్వాత ఫస్ట్ లిస్ట్ లో నా పేరు రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దానికి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి నేను రుణపడి ఉంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్న జెట్టి గురునాథరావు, మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావులకు ఘన స్వాగతం పలికిన అప్లాండ్ ఏజెన్సీ వాసులు, అడుగడుగున నీరాజనాలు పట్టిన కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కేడర్. జంగారెడ్డిగూడెం రూరల్ ప్రాంతాలలో పర్యటించిన టీడీపీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త సొంగ రోషన్ కుమార్, గ్రీన్ఫీల్డ్ హైవే రైతుల ఆందోళనలో పాల్గొన్న రోషన్. ఇంటిపై నుంచి జారిపడి మంచానికి పరిమితమైన జంగారెడ్డిగూడెం ఎన్టీఆర్ నగర్ కు చెందిన కూలీకి సహాయం చేసిన అంబేద్కర్ యువజన సంఘం. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్ నందు సీసీ రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైఎస్ఆర్సీపీ నాయకులు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా భావిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులు జెట్టి గురునాథరావు, లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పట్టాలు పంపిణీ చేసిన నాయకులు, అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.